అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా కంపెనీలో పేలుడు ఘటన విశాఖను మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. విశాఖలో చోటు చేసుకున్న అతి పెద్ద ప్రమాదాలలో ఈ ప్రమాదం కూడా ఒక పెద్ద ప్రమాదంగా నిలిచింది. 18 మందిని పొట్టన పెట్టుకుంది ఈ ప్రమాదం. 60 మందిని చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టిమిట్టాడుతుండేలా చేసింది ఈ ప్రమాదం. నిన్న మధ్యాహ్నం 2:15 ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే పరిశ్రమల్లో ప్రమాదం అనే వార్త బయటకు రాగానే విశాఖ ఉలిక్కిపడుతుంది, విశాఖ వణికిపోతూ ఉంటుంది. విశాఖలో ఎన్నో ప్రమాదాలు వణికించాయి. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఇలా చాలా ప్రమాదాలు విశాఖలో జరిగాయి. కానీ ఈ ప్రమాదంలో 18 మంది మరణించడం అత్యంత విషాదం. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో ఇది కూడా అత్యంత పెద్ద ప్రమాదాల్లో ఒక ప్రమాదంగా నిలిచింది. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనే విషయంపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ప్రాథమికంగా వస్తున్న వివరాలు కూడా నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. అంతేకాదు ప్రమాదం జరిగిన తరువాత అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. క్షతగాతులకు 50 లక్షల రూపాయలు, మరణించిన వాళ్ళకి ₹1 కోటి ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు కూడా ఆ ప్రమాద స్థలం దగ్గరికి వెళ్ళి పరిశీలించారు. మృతుల కుటుంబాలను, గాయపడ్డ వారి కుటుంబాలను, బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించారు. ఒకసారి ప్రమాదం ఎలా జరిగింది అన్నది కూడా మనం చూస్తే ఇప్పటి వరకు మంత్రులు, ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం ద్రావకం లీక్ అయింది. ఆ ద్రావకం ఎలక్ట్రికల్ బోర్డ్స్ పైన పడడం ద్వారా మంటలు చెలరేగి అక్కడ పేలుడు సంభవించిందని అంటున్నారు. రియాక్టర్ కూడా పేలిందని అంటూ ఉన్నారు. మొత్తానికి 7 అంతస్తుల భవనం ఆ కంపెనీ. 7 అంతస్తుల భవనంలో 3వ అంతస్తు నుంచి మొదటి అంతస్తులో ఉన్న ట్యాంక్లోకి రియాక్టర్ నుంచి ద్రావణాన్ని పంపిస్తున్న సమయంలో అక్కడ లీకేజ్ జరిగింది. ఆ లీకేజ్ అంతా కూడా ఒక పొగలాగా వ్యాపించి ఉంది. ఆ పొగంతా ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండిపోయింది, ఆవిరి రూపంలో ఉండిపోయింది. ఆవిరి రూపంలో ఉండిపోయిన ఆ పొగ కొన్ని నిమిషాల్లోనే పెద్ద పేలుడుతో పేలిపోయింది. ఆ సమయంలో షిఫ్ట్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2:15 కావడంతో ఉదయం షిఫ్ట్కి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మధ్యాహ్నం షిఫ్ట్కి వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో పెద్ద పేలుడు సంభవించింది. మొత్తం బిల్డింగ్ బీటలు వారింది, గోడలు కూలిపోయాయి. ఆ పేలుడు సంభవించిన క్షణాల్లో ఒక్కసారిగా భీతావహ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. బాడీస్ ఎక్కడికక్కడ ఎగిరిపడ్డాయి. ఒకసారి నేను ఆ దృశ్యాలు మీకు వివరించేటప్పుడు అక్కడ ఏం జరిగిందో చెప్పి ఆ వివరాలు ఒక్కొక్కటి నేను మీకు చెప్తాను. ఆ పేలుడు సంభవించినప్పుడు ఒక్కసారిగా బాడీస్ అన్నీ కూడా గోడ అవతలకి, కొన్ని మీటర్ల దూరం అవతలకి విసిరివేయబడ్డాయి. కొంతమంది ముఖాలు చిట్లిపోయాయి. ఆ సమయంలో స్పాట్లో చనిపోయిన వాళ్ళు చనిపోయారు. మిగిలిన వాళ్ళు అక్కడ నుంచి పరుగులు తీస్తున్నారు. గోడలు కూలిపోయాయి. ఎటు చూసినా పొగ, కళ్ళు కనిపించడం లేదు, కళ్ళు మండిపోతున్నాయి, మంటలు, శరీరం కాలిపోతుంది. ఇలాంటి సమయంలో ఎటు వెళ్తున్నామో తెలియదు. కొంతమంది గోడ గుద్దుకున్నారు, కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఇలా తొక్కిస్లాట చోటు చేసుకుంది. ఆ రాళ్ళు, శిథిరాలు వచ్చి వాళ్ళ మీద పడ్డాయి. ఆ ప్రమాదంలో 18 మంది చనిపోయారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు కూడా, షిఫ్ట్ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు బయట వాళ్ళు కూడా ఏం జరుగుతుందో ఒక్కసారికి అర్థం కాలేదు. పెద్ద శబ్దం వచ్చింది. చూడండి ఒకసారి, నేను మీకు ఆ టీవీ స్క్రీన్ పైన గ్రాఫికల్ ప్రజెంటేషన్ ద్వారా నేను మీకు వివరిస్తాను. ఇదే ఆ కంపెనీ గేట్, ఎసెన్షియా కంపెనీ గేట్ ఇదే. ఈ కంపెనీ ఇలాగే ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో పేలుడు సంభవించిన సమయంలో ఈ రకంగా బయటకు కూడా మంటలు వ్యాపించాయి. బయటకు కూడా భారీగా మంటలు వ్యాపించాయి. ఆ మంటల కారణంగా బయట ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి గాయాలయ్యాయి. అంతేకాదు కొన్ని మీటర్ల దూరం ఆ రాళ్ళన్నీ కూడా, ఇటుకలు, రాళ్ళు, శిథిరాలు కొన్ని మీటర్ల దూరం వచ్చి తగలటంతో బయట ఉన్న వాళ్ళకు కూడా గాయాలయ్యాయి. కానీ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి మాత్రం అత్యంత దారుణమైన పరిస్థితి. కంపెనీలో మొత్తం 381 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. షిఫ్ట్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉన్న సమయం, ఆ సమయంలో ఈ పేలుడు సంభవించడంతో ఈ లోపల ఉన్నవారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు మృత్యువాత పడ్డ పరిస్థితి. ఇంకా దారుణం ఏంటి అంటే, అత్యంత హృదయ విదారకంగా ఉండేది ఏంటి అంటే, పేలుడు సంభవించిన తర్వాత ఒక్కసారి చెట్లపైకి చూస్తే ఒక మహిళ మృతదేహం ఆ చెట్టు పొదల్లో ఉంది. ఆ చెట్లపైన, కొన్ని మీటర్లు ఎత్తున్న చెట్లపైన ఆ మహిళ పేగులు వేలాడుతూ కనిపించాయి. అంటే ఎంత దారుణంగా ఆ ప్రమాదం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కంపెనీ ఈ కంపెనీ మెయిన్ గేట్ అదే. పేలుడు సంభవించినప్పుడు అంత భయానకంగా ఉంది. మీకు గ్రాఫిక్స్ రూపంలో వివరించాను కదా, అంత భయానకంగా అక్కడ ఉంది. మామూలుగా ఈ కంపెనీ ఎంట్రన్స్ దగ్గర మనకి ఇలా కనిపిస్తుంది. ఎసెన్షియా కంపెనీ ఇది 2007వ సంవత్సరంలో అమెరికాలో స్థాపించారు. 2016లో అనకాపల్లిలో కూడా ఈ కంపెనీ కార్యకలాపాలు స్థాపించింది. సో ఒక్కొక్క విజువల్స్ నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఎంత భయానక పరిస్థితులు ఒకసారి అలా చూడండి. ఇవి గోడలు,
కట్టుదిట్టమైన గోడలు, అత్యంత బలంగా నిర్మించినటువంటి గోడలు. ఈ గోడలు ఎలా కూలిపోయాయో చూడండి. లోపల ఉన్న మిషనరీ అంతా కూడా మెల్ట్ అయిపోయి ఆ శిథిలాలన్నీ బయట ఉన్న వాళ్ళకి తాగడంతో పాటు లోపల ఉన్న వాళ్ళంతా ఆ మంటలకి కాలి బూడిదైపోయారు. 18 మంది ఈ ప్రమాదంలో మరణించారు. అయితే రియాక్టర్ కూడా పేలిందా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. కానీ రియాక్టర్ పేలలేదు, కేవలం ద్రావకం మాత్రమే, సాల్వెంట్ మాత్రమే మండిపోవడం కారణంగా ఈ పేలుడు సంభవించిందని చెప్తూ ఉన్నారు. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ జరిగిందని చెప్తున్నారు. ఆ ద్రావకం లీక్ అవడం ద్వారా ఇక్కడ పంపించేటటువంటి ద్రావకం, కొంతమంది నిపుణులు చెప్తున్నారు, ఆ పైపుల్లో పంపించేటటువంటి ద్రావకం -డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా పేలుడు సంభవించడానికి అవకాశం ఉండే ద్రావకం చెప్తున్నారు. -°C ఉష్ణోగ్రతల్లో కూడా అది ఆవిరి రూపంలో ఫామ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ ప్రమాదం ఎగ్జాక్ట్గా ఎలా జరిగింది అని తెలియడానికి మరికొన్ని గంటల సమయం పడుతూ ఉంటుంది. కానీ ప్రాథమికంగా వస్తున్న సమాచారం ప్రకారం 3వ అంతస్తులో ఉన్న రియాక్టర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ట్యాంక్లోకి ఆ ద్రావణాన్ని పంపిస్తున్నారు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి ద్రావకం. అది ఎక్కువ పేలిపోవటానికి అవకాశం ఉన్నటువంటి ద్రావకం. దాన్ని పైపుల్లో పంపిస్తూ ఉన్నప్పుడు ఆ పైపుల్లో కొంత లీకేజ్ ఏర్పడింది. థర్డ్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఆ పైపుల్లో లీకేజ్ ఏర్పడడంతో అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ బోర్డుల పైన ఆ ద్రావకం పడింది. ఆ ద్రావకం పడిన తర్వాత అదంతా కూడా ఆవిరి రూపంలో ఆ గదిలోనే ఫామ్ అయిపోయింది. లీకేజ్ వస్తూ ఉంది, అదంతా దట్టమైన పొగ కింద ఫామ్ అయిన తర్వాత ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ దగ్గర నుంచి ఒక చిన్న స్పార్క్ వచ్చింది. ఆ స్పార్క్ రావడంతోనే పెద్ద ఎత్తున ఈ పేలుడు సంభవించింది, పేలిపోయింది. వెంటనే ఆ గోడలన్నీ కూడా కూలిపోయిన తర్వాత మనకి దట్టమైన పొగను కూడా మనం చూడొచ్చు. ఇంతకుముందు మనం చూసాంగా ఆ కంపెనీ ఎంట్రన్స్ దగ్గర బోర్డు మనం చూసాం. ఆ తర్వాత మంటలు వ్యాపించిన తర్వాత, పేలిపోయిన తర్వాత మంటలు పై అంతస్తులు కూడా వ్యాపిస్తూ ఉండటంతో వెంటనే ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తూ ఉన్నారు. సో అసలు లోపలికి వెళ్ళటానికి, వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి, పైన ఉన్న వాళ్ళు రక్షించడానికి ఎలా లోపలికి వెళ్ళాలి, ఏం చేయాలనేది ఒక్కసారి అయోమయం, గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. అప్పటికే షిఫ్ట్ ఎక్స్చేంజ్ అవుతున్న వాళ్ళు బయట ఉన్నటువంటి కార్మికులు అటు ఇటు పరుగులు తీశారు. కొంతమంది ధైర్యం చేసి మళ్ళీ లోపలికి వచ్చి రక్షించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీకు ఒక దృశ్యం చూపిస్తాను, మీకు ఒక విజువల్ చూపిస్తాను. ఎంత దారుణంగా ఉంది అంటే, ఎంత భయానకంగా ఉంది అంటే, ఇక్కడ ఫైర్ ఫైటర్స్ వీళ్ళంతా కూడా మంటల్ని ఆర్పుతూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఇది చెట్టు, ఇది కంపెనీ బయట ఉన్నటువంటి చెట్టు. ఆ పేలుడు దాటికి ఇక్కడ ఒక మహిళకు సంబంధించిన బాడీ పార్ట్స్, పేగులు ఇక్కడికి వచ్చి వేలాడుతున్నాయి. చాలా అత్యంత దారుణమైనటువంటి ఘటన, హృదయం ద్రవించిపోయేటటువంటి ఘటన, చాలా దారుణం. అసలు ఏమని చెప్పాలి, ఆ చెట్టుపైకి అలా చూస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి ఒక కార్మికురాలి పేగులు అక్కడ వేలాడుతూ ఉంటే, సహోద్యోగి పేగులు అక్కడ వేలాడుతూ ఉంటే చూసి చలించిపోయారు కార్మికులు, మిగతా భయభ్రాంతులకు గురైపోయారు. సో ఇవి మీకు చూపించకూడదు కాబట్టి, మిమ్మల్ని భయభ్రాంతం చేయడం మా ఉద్దేశం కాదు కాబట్టే బ్లర్ చేసి చూపిస్తున్నాం. ఇక్కడ కొంచెం ఈ పాటలో మనకు కనిపిస్తున్నవి కార్మికురాలి పేగులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఒక చెట్ల పొదల్లో సగం తెగినటువంటి ఆమె బాడీ పార్ట్స్ అక్కడ వేరే చోట పడ్డాయి. అంటే ఎంత భయానకమైనటువంటి పేలుడు జరిగిందో మనం చూడొచ్చు. పెద్ద పెద్ద గోడలే పగిలిపోయాయి. ఆ లోపల ఉన్నటువంటి కార్మికులు బయటకలా విసిరివేయబడ్డారు. అల్లంత దూరం, కొన్ని మీటర్ల దూరం ఎగిరిపడ్డారు తుక్కు. ఎటు చూసినా బీతావాహ దృశ్యాలు. అప్పటిదాకా వాళ్ళతో కలిసి పనిచేసిన కార్మికులు, రోజు వాళ్ళతో కలిసి పనిచేస్తున్న కార్మికులు అలా ఒక్కసారిగా మాంసపు ముద్దలా మారిపోయేసరికి కార్మికులకి ఏం చేయాలో అర్థం, బరువెక్కురు గుండెతో ఒక అయోమయమైనటువంటి స్థితిలో, ఒక టెన్షన్లో, భయభ్రాంతులకు గురైపోయారు ఆ కార్మికులంతా కూడా. కొంతమంది ధైర్యం చేసి లోపలికి వచ్చి సహాయక చర్యలో పాల్గొనడానికి కూడా చేశారు. ఇవే మహిళా కార్మికురాలి పేగులవి. మొత్తం 381 మంది కార్మికులు ఉన్నారు, షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారు. ఇంకొక దృశ్యాలు కూడా మీరు చూడండి. చెట్టు గోడ అవతల ఉన్న చెట్టు, ఈ గోడ అవతల కంపెనీ ఉంది. అంత దూరం ఇంత దూరానికి వచ్చి చెట్ల పైన బాడీ పార్ట్స్ వేలాడుతున్నాయి అంటే, కొన్ని మీటర్ల దూరం శరీర భాగాలు వెళ్ళి పడ్డాయి అంటే ఆ పేలుడు దాటి ఎంత ఫోర్స్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి నిర్లక్ష్యం కారణం, కంపెనీ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉందని చెప్తున్నారు. ఇంకొక దృశ్యాలు కూడా, ఇది మీకు గ్రాఫికల్ ప్రజెంటేషన్, అంటే ఇది కంపెనీ. సో పేలుడు సంభవించినప్పుడు ఆ క్షణంలో ఏం జరిగింది అనేది మీకు చూపించడం కోసం అనేది గ్రాఫిక్స్ రూపంలో ఈ మంటల్ని మీకు ఇక్కడ వేసాం. ఇక్కడ ఆ మహిళ శరీరావయవాలు ఆ చెట్టు పైన వేలాడుతున్నాయి. ఇంకొకటి కూడా, కొన్ని చూసినప్పుడు అక్కడ శిథిరాల కింద ఉన్నప్పుడు మనకి ఈ దృశ్యాలు చూడొచ్చు. ఇవి ఇక్కడ నేను కూడా మీకు చూపించట్లేదు. ఇక్కడ ఒక ఆ శిథిలాలు, ఇటక ముక్కలు
ఇవన్నీ కూడా ఐరన్ రాడ్స్లా మనకి కనిపిస్తున్నాయి. ఈ లోపల ఉన్నటువంటి మెషినరీ ఇవన్నీ కూడా మెల్ట్ అయిపోయి తుక్కు అయిపోయి ఇరిగిపోయి వాటితో కలుపుకొని అక్కడ పనిచేస్తున్న కార్మికులు అలా వెళ్ళి ఆ శిథిరాల కింద కూరికిపోయారు. చూడండి ఈ పెద్ద పెద్ద ఇనుపు ఊసలు కూడా ఎలా ఇరిగిపోయి ఉన్నాయో. ఇవంతా కూడా అక్కడ ఉన్నటువంటి మిషనరీకి సంబంధించినవి. ఇందులోనే ఒక కార్మికుడి మృతదేహం ఉంది. ఆ మృతదేహం చూడటానికి చాలా భయానకంగా ఉంది, హృదయ విదారకంగా ఉంది, గుండె ద్రవించిపోయే విధంగా ఉంది ఆ కార్మికుని మృతదేహం చూస్తుంటే. అందుకే ఒక్కసారిగా అక్కడికి లోపలికి వచ్చిన కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే రోజు వాళ్లతో పనిచేసే సహోద్యోగులు వాళ్ళు, అంతకు ముందు వరకు ఆ క్షణం వరకు వాళ్ళతో పనిచేసిన కార్మికులు ఆ క్షణాల్లో వాళ్ళు మాంసపు ముద్దల్లా మారిపోయి చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇది చూడండి ఒక్కసారి. ఇక్కడ మనకి చిన్న చిన్న టిన్స్ ఇవి కనిపిస్తున్నాయి, ఈ శిథిరాల ముక్కలు కనిపిస్తున్నాయి. ఈ బ్లాక్ కలర్లో ఉన్నదే రక్తం. మీకు చూపించకూడదు, అది ఒకవేళ కలర్ చేసి చూపిస్తే కొంత మీరు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుందని బ్లాక్ అండ్ వైట్లో నేను మీకు చూపిస్తున్నాము. ఇదంతా కూడా రక్తం. ఆ కార్మికుల శరీరం నుంచి రక్తం కారుతూ ఇక్కడికి ఇలా రావడంతో ఇంకా చాలా భయానకంగా చాలా బాధగా అక్కడ దృశ్యాలు కనిపించే అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇదంతా చూడండి ఒకసారి. శిథిలాలు దూరంగా శిథిలాలు పడ్డాయి. ఆ లోపల పనిచేస్తున్న కార్మికులు శరీర అవయవాలు తెగి ఇదంతా కూడా రక్తం ఏర్లై పారినట్టుగా అక్కడ మనకి కనిపించింది. అత్యంత హృదయ విదారకంగా ఉంది. బ్లాక్ అండ్ వైట్లో ఎందుకు చూపిస్తున్నా అంటే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు, మీరు కొంత కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది అని. నిన్న కంపెనీలో ఏం జరిగింది అనేది మీకు చూపించాలనేది మా ఉద్దేశం, కలవరపాటుకు గురి చేయాలని కాదు. అందుకే మీకు బ్లాక్ అండ్ వైట్లో చూపించాను. చూసారు ఒకసారి. ఇక్కడ చూడండి ఈ బీటలు ఎలా బీటలు వారిందో చూడండి ఒకసారి. ఈ గోడ మొత్తం ఆ గోడ ఆ పేలుడు దాటికి మొత్తం బయటికి ఇటకలతో సహా చిన్న చిన్న ముక్కలతో సహా బయటికి చిమ్మేయడంతో బయట ఉన్న వాళ్ళకి గాయాలయ్యాయి. ఆ లోపల ఉన్నటువంటి కార్మికులు ఆ గోడను పగలగొట్టుకుని అటు ఒకరు చల్లాచెదురుగా పడి చాలా చాలా బాధాకరంగా అక్కడ దృశ్యాలు ఉన్నాయి. మొత్తం కంపెనీ ఫస్ట్ ఫ్లోర్లో ఈ పేలుడు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత 2, 3 ఫ్లోర్లు కూడా మంటలు వ్యాపించాయి. 2, 3 ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కొంతవరకు సేఫ్గా ఉన్నారు. 60 మంది గాయపడ్డారు. షిఫ్ట్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉండటంతో కొంచెం ఎక్కువ మంది అక్కడ కనిపిస్తున్నారు. ఎందుకంటే వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళతో కొంత ఎక్కువగా అక్కడ కార్మికులంతా కూడా ఉన్నారు. సో ఆ సమయంలో 60 మంది గాయపడ్డారు. బయట ఉన్న వాళ్ళు కూడా గాయపడ్డారు. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ ఫైటర్స్ వచ్చి అన్ని ఫ్లోర్లోనూ మంటలు వ్యాపించకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అండి? నిపుణుల కొరత, నైపుణ్యం లేని వాళ్ళని అక్కడ షిఫ్ట్లో పెడుతూ ఉన్నారు. బాధ్యత గల పదవుల్లో నైపుణ్యం లేని వారిని నియమించడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. దీనిపై కూడా విచారణ జరుపుతామని చెప్తున్నారు. నిజంగా నైపుణ్యం లేని నిపుణులను కనుక అక్కడ నియమించినట్లయితే, నైపుణ్యం లేని వారిని అక్కడ బాధ్యత గల పోస్టులో పెట్టినట్లయితే అది ఖచ్చితంగా కంపెనీ వైఫల్యం అవుతుంది. మరొకటి, ఒకవేళ ఏదైనా గ్యాస్ లీక్ అయిందంటే దానికి అలార్మింగ్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. గ్యాస్ లీక్ అయిందంటే మామూలు విషయం కాదు. గతంలో కూడా మన భోపాల్ లాంటి ఇన్సిడెంట్స్ కూడా మన కళ్ళ ముందు మెదులుతాయి. ఇక్కడ మనకి విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లాంటి ఇన్సిడెంట్ జరిగితే అఫ్కోర్స్ ఇది కంపెనీ 4 గోడల మధ్య జరిగిన ప్రమాదం, కానీ అవి ఊళ్ళలో జనాలు సాధారణ పౌరులను మింగేసిన ప్రమాదాలు. ఏదైనా ప్రమాదమే, కానీ ప్రమాదానికి మాత్రం అరికట్టడానికి కొన్ని చర్యలు ఉంటాయి. ఆ చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదం కార్మికులను పొట్టన పెట్టుకున్నప్పటికీ కూడా ఇది కంపెనీలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా ఒక ఫార్మా కంపెనీలో కానీ ఇలాంటి కంపెనీల్లో ఏదైనా ప్రమాదం జరిగితే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని చెప్పలేం. ఆ కంపెనీ వరకే ప్రమాదం ఉంటుందా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఊరిపైనో సిటీ పైన దాని ప్రమాదం ఉండదా అని మనం చెప్పడానికి అవకాశం ఉండదు. గతంలో ఎన్నో ఘటనలు మనం చూసాం. సాధారణ పౌరులు కూడా వాయువులు పీల్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే పారిశ్రామిక ఓడల్లో ప్రమాదాలు అనగానే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళన్నీ కూడా భయపడిపోతుంటుంటాయి. విశాఖ కూడా చాలాసార్లు అలాంటి ప్రమాదాలని చూసింది. సో ఈ ప్రమాదానికి కూడా కారణం నైపుణ్యం లేని వారిని అక్కడ షిఫ్ట్లో బాధ్యత గల పోస్టుల్లో నియమించడం అని చెప్తూ ఉన్నారు. దానిపైన విచారణ జరుగుతోంది. విచారణలో బాధ్యత లేని వారిని ప్రధాన పదవుల్లో నియమించినట్లు, బాధ్యతలు అప్పగించినట్లు ఏదైనా తేలితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటి అంటే, నిజానికి ప్రమాదం జరిగినప్పుడు దీని తీవ్రత ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటి అంటే క్లోజ్డ్ రూమ్లో ఉండటం వల్ల. ఏదైనా వాయువులు లీక్ అయినప్పుడు అక్కడ ఓపెన్గా ఉన్నట్లయితే ఆ వాయువులు గాల్లో కలిసిపోయి అవి పేలిపోవడానికి అవకాశం ఉండదు. దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇది ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం వాయువులన్నీ కూడా వచ్చి బ్లాక్ అయిపోయి కూర్చున్నాయి. అదే గదిలో ఒక
ఆవిరి రూపంలో ఫామ్ అయిపోయి దట్టమైన మేఘాల రూపంలో ఫామ్ అయిపోయి దానికి మంట యాడ్ కావడంతో స్పార్క్ యాడ్ కావడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఒకవేళ అది ఓపెన్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నట్లయితే, లీక్ అయిన గ్యాస్ బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నట్లయితే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు అని చెప్తున్నారు. మరి గ్యాస్ లీక్ అయినప్పుడు ఇలా ప్రమాదాలు జరగాల్సిందేనా? ఏదైనా వాయువు లీక్ అయితే వాటికి ఏదైనా స్పార్క్ వచ్చిందంటే ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటుంటాయి. మరి గ్యాస్ లీక్ అయింది, అదంతా కూడా ఒక వేపర్ రూపంలో ఫామ్ అయింది, మరి దాన్ని డిటెక్ట్ చేసే పరిజ్ఞానం లేదా? అలాంటి పరిజ్ఞానం కంపెనీల్లో అందుబాటులో లేదా, లేకపోతే ఈ కంపెనీలోనే లేదా? దీనికి కూడా సమాధానం రావాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని నిమిషాల సమయం పట్టింది. నిజానికి ఇలాంటి సందర్భాల్లో ప్రమాదం నుంచి ఎస్కేప్ కావడానికి 2-3 నిమిషాల సమయం కూడా మనకి చాలా ఎక్కువగానే ఉంటుంది. 2-3 నిమిషాల సమయం సరిపోతుంది ఎస్కేప్ అవడానికి. సో మరి అక్కడ కొన్ని ఆ వాయువు అంతా లీక్ అయ్యి రూమ్లోనే ఉండిపోయి అది ఒక వేపర్ క్లౌడ్ రూపంలో దట్టమైన పొగ వాయు రూపంలో ఆవిరి రూపంలో ఫామ్ అయ్యి ఆ తర్వాత మంటలు వ్యాపించి ఇంత ప్రమాదానికి దారి తీయడానికి పట్టిన సమయం ఎంత? ఆ లీకేజ్ మొదట లీక్ అవుతున్న దగ్గర నుంచి పేలుడు సంభవించడానికి జరిగిన సమయం ఎంత? ఆ సమయంలో ఆ ప్రమాదాన్ని ఎందుకు డిటెక్ట్ చేయలేకపోయారు? ఇవన్నీ కూడా కంపెనీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిపుణుల చేత దానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ విశాఖలో మరో అతిపెద్ద ఉమ్మడి విశాఖ జిల్లాలో మరో అతిపెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత బాధాకరమైనటువంటి ప్రమాదం ఇదే కంపెనీ మెయిన్ గేటు ఎసెన్షియా కంపెనీ 2016లో దీన్ని అనకాపల్లిలో ఉమ్మడి విశాఖలో స్థాపించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పటికీ ఆ కంపెనీ దగ్గరికి వాళ్ళ కార్మికులు, కుటుంబాల కార్మికులు బయటకు వచ్చి మా వాళ్ళు ఎక్కడ అని ఆ గేటు ముందు పడి రోధిస్తూ ఉంటే కంపెనీని చూడండి ఒక్కసారి, ఆమె ఎంత రోధిస్తుందో, ఆమె ఎంత రోధిస్తుందో, తమ వారిని కోల్పోయి ఆమె ఎంత రోధిస్తుందో, ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఆమెను ఓదార్చడం, తల బాదుకుని వెళ్ళొస్తాను అని చెప్పి కంపెనీకి వెళ్ళినటువంటి తమ వాళ్ళు తిరిగి వస్తారు అని ఎదురు చూస్తున్న ఆమెకి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? అందుకే గుండెలు అవసేలా గుండెలు బాదుకొని ఆమె ఏడుస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు. ఆమె ఏడుస్తుంటే మిగిలిన వాళ్ళకు కూడా కన్నీరు ఆపుకోవడం ఎవరి వల్ల కూడా కావడం లేదు. ఇది ఈమె ఒక్కరే కాదు, అక్కడ చూస్తే ఇంకా ఎన్నో కుటుంబాల గోడల బయట పక్కన కూర్చుని తమ వారు ఏరి అంటూ గుండెలు బాదుకుని ఏడుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంట్లో కంపెనీ నిర్లక్ష్యం ఉంది అని ఇప్పటి వరకు వస్తున్న నివేదికల ద్వారా చెప్తున్నారు. ఎందుకంటే ఒక కంపెనీలో గ్యాస్ లీక్ అయింది, ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయితే దానికి సంబంధించినటువంటి గేజ్ మీటర్స్లో వాటికి వివరాలు తెలియాల్సిన అవసరం ఉంటుంది. ప్రెజర్ ఏమన్నా తగ్గిందా, సర్టన్ అంటే నాకంత టెక్నికల్ ఎక్స్పర్ట్ నేను కాకపోయినప్పటికీ నాకున్న పరిజ్ఞానంతో చెప్తున్నాను. ఒక సర్టన్ ప్రెజర్తో పైపుల నుంచి ఆ వాయువుని ద్రావకాన్ని పంపిస్తారు. ఎక్కడైనా చిన్న లీక్ ఉన్నప్పటికీ కూడా ప్రెజర్లో తేడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రెజర్లో తేడా ఉన్నప్పుడు ఏదో జరిగింది అని చెప్పి వాళ్ళు అక్కడికి వచ్చి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి వాయువులు, ప్రమాదకరమైనటువంటి ద్రావణాలు అక్కడ నుంచి పంపిస్తుంటుంటారు. కాబట్టి మరి ఆ కంపెనీలో ఎందుకు అలాంటి పరిజ్ఞానం లేకపోయిందని ఒక సామాన్యుడు, ఎటువంటి పరిజ్ఞానం లేని నాలాంటి ఒక సామాన్యుడు కూడా ప్రశ్నించే అవకాశం అక్కడ ఏర్పడుతుంటుంది. మరి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు, కంపెనీ నిపుణులు ఏం చెప్తారు? ఈ కంపెనీలో తరచుగా చెకింగ్స్ జరుగుతూ ఉంటే, ఒకవేళ చెకింగ్స్ జరుగుతుంటాయి, ఎలాంటి చెకింగ్స్ జరుగుతుంటుంటాయి? కంపెనీలో ఉన్నటువంటి మిషనరీకి సంబంధించే చెకింగ్స్ జరుగుతాయా, లేదంటే అక్కడ కీలకమైనటువంటి పర్యవేక్షణలో ఉండాల్సిన పోస్టుల్లో ఎంత పరిజ్ఞానం ఉన్నవారిని నియమించారు అనేటటువంటి చెకింగ్స్ కూడా జరుగుతాయా అన్న దాని గురించి కూడా వివరాలు తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే నైపుణ్యం లేని వారికి కీలక బాధ్యతలు అప్పగించడంలోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చాలామంది చెప్తున్నారు. ప్రస్తుతానికి 60 మందిని ఆసుపత్రుల్లో వాళ్ళందరికీ చికిత్స అందిస్తున్నారు. పాపం శరీర అవయవాలు తెగి వాళ్ళు గాయపడ్డ వాళ్ళు కూడా చాలా ఎక్కువ గాయాలైనటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. చాలా లోతైనటువంటి గాయాలయ్యి ఇప్పటికే వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టిమిట్టాడుతున్నారు. నిన్న ప్రమాదం జరిగిన తర్వాత మొదటగా ఒకరు చనిపోయారన్నారు, తర్వాత 2 అన్నారు, తర్వాత 3 అన్నారు. ఒక్కొక్క నిమిషం గడిచే కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతూ ఉంటే ఒక్కొక్కరు గుండెల్లోనూ రైళ్లు పరిగెట్టాయి. ఆందోళన పెరిగిపోయింది. అసలు ఏం జరిగింది, కంపెనీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బయటకు వచ్చారు అసలు అని ఒక్కొక్కరు గుండెల్లోనూ రైళ్లు పరిగెట్టాయి. నిమిషం గడిచే కొద్దీ 1, 2, 3, 4, 5, 8, 9 ఇట్లా ఆ మరణాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అసలు ఒక రకమైనటువంటి అయోమయం, టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. 18 మందిని పొట్టన పెట్టుకున్న అత్యంత దారుణమైనటువంటి ప్రమాదం. ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడే ఒక కార్మిక సోదరుని మృతదేహం ఇక్కడే ఉంది. ఈ శిథిలాల కింద చిక్కుకొని అత్యంత హృదయ విదారకంగా దారుణంగా ఉంది. మీకు నేను చూపిస్తే ఇబ్బందిగా ఉంటుంది, మీరు కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుందని నేను మీకు ఆ దృశ్యాలు చూపించట్లేదు. ఆ బ్లర్ చేసిన వాటిలోనే ఇక్కడే ఒక కార్మికురాలి పేగలు వేలాడుతున్నాయి. ఆ శిథిలాల్లో కార్మికులు మృతదేహాలు ఉన్నాయి. ప్రస్తుతం
మరణించిన వారి కుటుంబాలకి ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడికి వచ్చి వారిని పరామర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడికి వచ్చి ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి కారణాలు ఏంటి అన్న దానిపైన ఆయన ఆరా తీశారు. మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. గాయపడ్డ వారికి తక్షణమే అత్యాధునిక వైద్య చికిత్సలు అందించాలి అనే విషయాన్ని కూడా ఆసుపత్రి వర్గాలకు ఆదేశించారు. గాయపడ్డ వారి కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. జనసేన నేతలు కూడా అక్కడికి వచ్చారు, టీడీపీ నేతలు వచ్చారు. ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గాయపడ్డ వారిని పరామర్శించారు, మృతుల కుటుంబాల వారిని కూడా పరామర్శించారు. ఇక్కడ ఏదైనా నిర్లక్ష్యం ఉంది అని తేలితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఒక దశలో కంపెనీ కూడా సరిగా స్పందించలేదని చెప్తున్నారు. కంపెనీ ప్రతినిధులు కూడా సరిగా స్పందించలేదు, సరైన సమాచారం ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నారు. ఒకసారి మనం చంద్రబాబుకి అక్కడ ఉన్న అధికారులు కూడా వివరాలు తీసుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆ ప్రమాదం జరిగిన చోట ఉన్నటువంటి అత్యంత దారుణమైన దృశ్యాలు. ఎక్కడ చూసినా పొగ కమ్మేసింది. ఈ పొగలోనే లోపల పారిపోయి ఎస్కేప్ అవుదాం అనుకుంటున్న కార్మికులకు ఎటు వెళ్తున్నారో, ఎటువైపు పరిగెడుతున్నారో కూడా తెలియని ఒక అయోమయమైనటువంటి స్థితిలో ఎటు పరిగెడుతున్నామో తెలియక పరుగును వెళ్ళి ఇంకో గోడ గుద్దుకుని వేరే గాయాలైనటువంటి పరిస్థితులు కూడా నిన్న చోటు చేసుకున్నాయి. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం విశాఖలో చోటు చేసుకుంది చెప్తున్నారు. కంపెనీలో, పారిశ్రామిక కంపెనీలో, ఫార్మా కంపెనీలో ఖచ్చితంగా నార్మ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్న దానిపై పూర్తి స్థాయిలో చెకింగ్స్ చేస్తామని చెప్తున్నారు. ఒక టీం దానిపైన మరోసారి అన్ని కంపెనీల్లోనూ చెక్ చేస్తుందని చెప్తున్నారు. ఈ ప్రమాదానికి కూడా నిర్లక్ష్యం ఎంత అన్న దానిపైన విచారణ జరిపి నిర్లక్ష్యానికి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు. ఏదేమైనా ప్రమాదం చాలా దురదృష్టకరం. ఇలాంటి ప్రమాదాలు మరోసారి చోటు చేసుకోకూడదని ఆర్టీవీ కోరుకుంటుంది. ఖచ్చితంగా యాక్ట్ ఆఫ్ గాడ్ని మనం ఏం చేయలేం, కానీ మానవ తప్పిదాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగి ఇంతమంది మనుషులు చనిపోతూ ఉంటే అది అత్యంత బాధాకరం. సో మానవ తప్పిదాలు లేకుండా కంపెనీలు నిర్వహించబడాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రమాదాలు ఇక జరగకూడదు అని ఆశిద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.